వెనకాల తాతయ్య అలా చేస్తున్నాడు తొంగి తొంగి. మీకెందుకు, నా డబ్బులతో నేను కొంటే మీకెందుకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మేము ఒక చిన్న పిక్నిక్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బార్డర్ నుంచి ఒక 40 మినిట్స్ దూరంలో ఒక బీచ్ ఉంది. సో మేము అక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంతకుముందు వేరే బీచ్కి వెళ్ళాము. సో యా, కమ్ అలాంగ్. ఇప్పుడైతే ఫస్ట్ నేను కొంచెం పిక్నిక్ కాబట్టి ఇంట్లోనే కొంచెం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ, జస్ట్ ప్యాక్ చేస్తున్నా. అండ్ ఇవాళ మేము వెజ్ తింటాము. సో చపాతీ అండ్ టమాటో కర్రీ. సో యా, కమ్ అలాంగ్. ఐల్ షో యూ వాట్ హ్యాపెన్స్ టుడే అండ్ ఐల్ షో యూ అరౌండ్. సో మై హస్బెండ్ ఆల్రెడీ మేడ్ ద చపాతీస్ అనమాట. నేను టమాటా కర్రీ చేసా. ఇప్పుడు జస్ట్ ఇట్లా రోల్స్ లాగా ప్యాక్ చేస్తున్నా. తినేకి ఈజీ ఉంటుంది అండ్ హ్యాండ్స్ అంతా మెస్సీ కాకుండా ఉంటాయని. మేమైతే ఇప్పుడు ఓషన్ దగ్గరికి వెళ్తున్నాము లంచ్ చేయడానికి. ఏదైనా మంచి స్పాట్ చూద్దామని. ఎంత బాగుంది ఓషన్, బ్లూ వాటర్, నైస్. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఎంత బాగుంది. క్విక్ హాల్. మేము ఏమేమి తీసుకొచ్చామంటే ఫస్ట్ వాటర్ బాటిల్, ఇది బకెట్, ఫ్రెంచ్ బకెట్, ఇది ఒక చాక్లెట్ తినేసాం ఆల్రెడీ, చిప్స్ ప్యాకెట్ ఇది కూడా తినేసాం సగం బస్లోనే. ఇది షొకెత్, ఇక్కడి డెజర్ట్ లాగా డెలికసీ టైప్. ఈ బకెట్తో తినడానికి హమ్మస్, బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఐఎమ్ నాట్ షూర్ మీకు వినిపిస్తుందో లేదో. ఫుల్ అంటే ఫుల్ సౌండ్ ఉంది అండ్ ఫుల్ జనాలు కూడా ఉన్నారు బీచ్లో. బట్ యా, ఇది అట్లాంటిక్ ఓషన్ అండ్ ఫుల్ ఎప్పుడు చల్లగానే ఉంటాయంట వాటర్ అయితే.
ఇక్కడ ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము ఇప్పుడు. ఏమైనా చల్లగా తీసుకుందామని, ఎందుకంటే ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఫుల్ ఎండ ఉంది, అంటే ఎండ ఎక్కువ లేదు, బట్ మనకి కొంచెం ఎండ ఉన్న హెడ్ఏక్ వచ్చేది అట్లా అవుతుంది కదా. సో నేను చూస్తున్నా ఏమైనా కోల్డ్గా ఉంటే తీసుకుందాము, లేదంటే ఇక్కడ దొరకకపోతే ఏదైనా బయట వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో కానీ క్యాఫేలో కానీ చూడాలి. నేను ఫస్ట్ టైం ఇక్కడ తాగుతున్నా. ఇండియాకి ఇక్కడికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇది స్ట్రాంగ్ ఉంది చాలా. ట్రై చేయి. స్ట్రాంగ్ ఉంది కదా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సవర్డో బ్రెడ్స్ పెట్టారు. ఇక్కడెక్కడో వచ్చాము, ఏదో ఫుడ్ మార్కెట్ టైప్ ఉంది. ఫ్రెష్ మీట్స్, కుక్డ్ మీట్స్, ఇట్లా గ్రిల్లాడ్స్ ఏమేమో ఉన్నాయి. ఫోయిగ్రా, ఇది లివర్ పేస్ట్ అదేనా ఫోయిగ్రా? డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఏదో స్పైసెస్, ఇక్కడంతా వెజ్జీస్. అసలు మనం దీంట్లో కిందకి వచ్చాము, సోదిలానే ఉంది. నేను ఇక్కడ ప్లేస్కి వచ్చాను, చూరోస్ తీసుకుంటున్నా. ఇవి వేస్తుంది, అక్కడ వేస్తున్నా చూరోస్. ఇక్కడ అంతా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మేము ఇది తీసుకుంటున్నాం, స్పెకిలోస్ లోటస్ బిస్కాఫ్ ఐస్ క్రీమ్. చూరోస్ వచ్చేసాయి, వేడి వేడి వేసి ఇచ్చింది అవ్వ, సూపర్. బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది. Churros with ice cream. మళ్ళా కొనుక్కోండి ఎందుకు లక్ష్యం నేను చల్లుకుంటుంది. టిష్యూ, ఓ మండుతుంది. తీసుకుంటావా? కొడుకేసుకున్నావు గాయస్. అదే నా దగ్గర ఉంది టిష్యూ, నేను అన్నీ తెచ్చుకుని వస్తా. అంటే పెంట చేస్తావు నువ్వు. ఐస్ క్రీమ్ నిన్న ఎక్కడ తగిలిందో అక్కడే తగిలింది వాళ్ళే, నీ వాళ్ళే. వేడిగా ఉన్నాయి, ఇది ఇప్పుడు తింటే మండదా? సర్ఫ్ బోర్డ్స్ ఇవి? ఏ కాదు, ఇది స్కేట్ బోర్డ్స్ కదా. ఓ ఇక్కడ ఏంటి ఐస్ క్రీమ్ స్కూప్ చేశారు.
మోనా ఉంది. ఇతను ఎవరు? మైకేల్ జాక్సనా? అన్నీ మడ్గాస్కర్లో చేత్తో చేసిందంట. నాకు ఇట్లాంటివన్నీ ఎంత ఇష్టమో అసలు. కొబ్బరి చిప్పలు కప్స్, ట్రేస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయిందో ఏంటో, ఎక్కడ చూడ ఇవి అమ్ముతున్నారు. ఇదైతే లిటరలీ పాప్ మార్ట్ అని రాస్తుంది. వీటి మీద మనీ కనిపిస్తాను. నాకు కూర్చున్న దగ్గర అయితే క్రౌడే లేదు. ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ నిండిపోయారు. సో మేము కూర్చున్న దగ్గర అసలు క్రౌడే లేకుండా ఇప్పుడు వచ్చి చూస్తే ఫుల్ వీళ్ళెవరు ఇక్కడ. నాకు కెమెరా యాంగిల్ సెట్. సో ఇప్పుడైతే మేము వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 hours అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఫుల్ 2 to 3 అంటే యాక్చువల్లీ 4 hours పైన అవుతుంది. ఫుల్ ట్యాన్ అయిపోయాను నేను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. చాలా టయర్డ్గా ఫుల్ నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎండలో కూర్చున్నాం బీచ్లో కూడా. అండ్ యా చాలా బాగుండే ఇది ప్లేస్. మేము ఫస్ట్ టైం వస్తున్నాము కానీ అన్నీ ఇప్పటివరకు యూరోప్లో వెళ్ళిన బీచెస్ అన్నిట్లకి మాకు ఇది చాలా నచ్చింది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఫస్ట్ టైం మేము క్రౌడెడ్ ఉన్న బీచ్కి వెళ్ళలేదు. ఫస్ట్ లెస్ క్రౌడెడ్ ఉన్న బీచ్కి వెళ్ళాము. అసలు మాకు తెలియదు కూడా తెలియదు. ర్యాండమ్గా ఒక బీచ్కి వెళ్ళాము, అక్కడ అసలు క్రౌడే లేకుండే. బట్ సెకండ్ దానికి వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండింది. సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అలా వేవ్స్ని చూసి ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే ఇంకొక 30 minutesలో మాకు రిటర్న్ బస్ ఉంది. అండ్ యా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ప్రాబ్లీ ఇంకే వాళ్ళకి కుక్ చేసుకొని తినేసి పడుకునేస్తాం అనుకుంటా. ఇంకేం లేదు ప్లాన్స్ అయితే. అండ్ యా నాకు ఈ పింపుల్స్ ఒకటి బ్యూడ్ ప్లేసెస్లోనే వస్తాయి. ఇక్కడ వచ్చింది. ఇదేమైనా ప్లేస్ ఆ పింపుల్స్ వచ్చేకి. సో ఇప్పుడైతే నా హస్బెండ్ చూడడానికి వెళ్ళాడు బస్ ఎక్కడ వస్తుంది ఏంటి కథ అంతా. అండ్ యా ఐ విల్ సీ యూ వన్స్ ఐ రీచ్. ఇంకా చాటేంది అలా వేస్తున్నాడు సంగీతం. బాయిలకనం వెళ్ళిపోతున్నా మేము. బ్యాక్ టు బార్దుకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సీ యూ వన్స్ ఐ రీచ్ హోమ్. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కొచ్చా, అది పెట్టేస్తున్నా. నేను ఇంకోటి చెప్దాం అనుకున్నా. నేను ఇప్పుడే ఇంటికి వచ్చా బయట. అండ్ ఇంకోటి చెప్దాం అనుకున్నా, నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నా ఫుల్ డార్క్ స్పాట్స్ యాక్నే ఉండే ఒక టైంలో. అండ్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవాళ నేను ఏం రాయలే సన్ స్క్రీన్ తప్పించి. అండ్ కొంచెం ట్యాన్ అయ్యా అక్కడికి వెళ్ళినందుకు, బట్ ఇట్స్ ఫైన్. కానీ డార్క్ స్పాట్స్ అయితే చాలా వరకు తగ్గుతున్నాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో నేను ఎలా తగ్గించాను ఏంటి, స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అంటే కమెంట్ డౌన్ బిలో అండ్ ఐల్ డూ అ స్కిన్ కేర్ రొటీన్ వీడియో. టైమ్ టు రిమూవ్ ఆల్ ఆఫ్ ద స్కిన్ కేర్ ఐ హ్యావ్. మార్నింగ్ ఒక సీరమ్, ఇంకా సన్ స్క్రీన్ ఒకటి రుద్దా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జుట్టు పైకి కట్టేయాలన్నమాట ఇలా. నెక్స్ట్ వచ్చి నేను ఈ క్లెన్జింగ్ ఆయిల్తో క్లెన్స్ చేస్తా ఫేస్ అంతా. లైక్ నేను డబుల్ క్లెన్జింగ్ మెథడ్ వాడతా ఇలా సన్ స్క్రీన్ హెవీగా పెట్టిన రోజు.
అండ్ నేను ఇందాక ఓన్లీ సన్ స్క్రీన్ వద్దని చెప్పాను కదా, కాదు సన్ స్క్రీన్తో పాటే ఐలైనర్, కాజల్, ఇంకా ఇది లిప్స్టిక్, ఈ 3 కూడా రుద్దా. మళ్ళీ మీరందరూ మేకప్ వేసావు, లిప్స్టిక్ కూడా మేకప్ అనకండి. నాకు కూడా తెలుసు లిప్స్టిక్ ఇంకా మేకప్ అని, అందుకే కరెక్ట్ చేసుకుంటాం. మేము మేకప్ వేస్తే అమ్మాయిలు ఎవరా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో. మళ్ళీ మేకప్ వేస్తే ఫుల్ డిఫరెంట్ అయిపోతావు అంట. నేను మేకప్ వేసేదే కొంచెమైనా డిఫరెన్స్ ఉండడానికి. అన్నీ డబ్బులు పెట్టి సేమ్ ఉండడానికి మేకప్ వేస్తే ఏం లాభం, వేయకపోతే ఏం లాభం? కొంచెం ఎన్హాన్స్ చేయాలి, ఉన్న ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడం అంతే. నేను పెద్ద బోటాక్స్ చేసిన దానిలాగా అయిపోయాను ఫీల్ అవుతారు చాలామంది. ఓవర్ యాక్షన్. అయినా నా డబ్బులతో నేను కొంటే మీకెందుకు నా డబ్బులతో నేను కొంటే మీకెందుకు? అందరు నన్ను అట్లే, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు కదా వాళ్ళు అంటున్నాను. మేకప్ వేసుకోకపోతే దేశాన్ని ఉద్ధరించినట్టు చేస్తారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం జస్ట్ ఇట్లా వాటర్ కొద్దిగా తీసుకొని ఇదంతా ఎమల్సిఫై చేస్తా. ఎమల్సిఫై చేసి వాష్ చేసేస్తా. నేను స్కిన్ కేర్ వీడియోలో చూపిస్తాను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. కానీ ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలంటే నేను బ్యూటీ ఆఫ్ చేస్తా ఉంది జిన్సెంగ్ క్లెన్జింగ్ ఆయిల్ వాడుతున్నా. ఇవాళ ఎండలో వెళ్ళొచ్చా కాబట్టి డబుల్ క్లెన్జింగ్ సరిపోదు, ఇంకొక క్లెన్జింగ్ రొటీన్ చేద్దాం. ఏం లేదు, ఏదో ఒక మైసెలర్ వాటర్, నేను ఓజీ గార్నియర్దే యూజ్ చేస్తాను. నాకు ఇది తప్పించి ఏది నచ్చదు. ఆర్ బయోడర్మా, అది కూడా బాగానే ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ చీప్. అండ్ రెండు ఒకటే జాబ్ చేసినప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టేది అనుకున్నది. రెండు చేసేది నాకు ఫంక్షనాలిటీ ఒకటే, అండ్ రెండు మేకప్ రిమూవ్ చేసాకే, కాబట్టి ఏది యూజ్ చేసినా పర్లేదు. అండ్ రెండు నాకు యాక్నీ ఇవ్వవు, both are acne safe. So yeah, ఏం రాలే, బట్ ఏమైనా వస్తుందేమో, ఇంకేమైనా డర్ట్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉండదు. కానీ ఎప్పుడు సన్ స్క్రీన్ రాసినా డబుల్ క్లెన్జింగ్ పక్కా చేయాలి. నేను యాక్చువల్లీ రోజు డబుల్ క్లెన్జింగే చేస్తాను, ఓన్లీ మైసెలర్ వాటర్తో. ఈ ఆయిల్ అనేది వీక్లీ వన్స్, లేదా ఎట్లయినా ఇట్లా ఎండకి వెళ్ళి వచ్చిన రోజు చేస్తా. ఎస్పెషల్లీ కాజల్, లైనర్ ఇవి పెట్టిన రోజు. అండ్ యప్, చాలా అగ్రెసివ్గా చేస్తాను నేను. ఇట్లా చేయకండి, నార్మల్గానే చేయండి. ఏమంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. నా స్కిన్ అప్పుడే రెడ్ అవుతుంది. యా, ఆల్ రైట్, ఆల్ క్లీన్. కొంచెం ఈ రెడ్నెస్ ఉంది, అది కొంచెం పైనకు పోతుంది. ఇంత అగ్రెసివ్గా వాష్ చేస్తాను కాబట్టి ఈ పార్ట్లో కొంచెం రెడ్నెస్ ఉంటుంది. సో యా, ఐఎమ్ ఆల్ డన్. ఇప్పుడు స్నానం చేసి తినేసి ఫ్లాట్. ఇంకా అవుట్రో ఆల్రెడీ చేసేసాను. సో మళ్ళీ మేకప్తో కనిపిస్తే అవుట్రోకి మాత్రం మళ్ళీ మేకప్ వేసుకున్నాను అనుకోండి. ఆల్రెడీ అవుట్రో చేసి మళ్ళీ ఈ క్లిప్ షూట్ చేస్తున్నా, ఎందుకంటే నేను అక్కడికే ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ ఈ ఒక్కటి చూపిద్దాం అనిపించింది. సో యా, బాయ్. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడైతే నేను ఫుల్ టైర్డ్ అయిపోయా. ఇప్పుడు జస్ట్ పడుకోవడమే, ఫ్లాట్ అయిపోతా. లైక్ ఏమైనా తినేసి పడుకోవడమే ఇంకా. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. And if you like my video, don't forget to like, share and subscribe, and I'll see you in the next one. Bye bye.